లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సార్ నిన్న జై లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అని ఒకటి అనౌన్స్ చేశారు. దానికోసం మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? తెలుసు కదా? తెలుసు, అనౌన్స్ చేసిన తెలుసు. అటువంటి వ్యక్తి ఈ రోజుల్లో రాజకీయాలకు రావడం చాలా మంచి పరిణామం. ఓకే, ప్రజలందరూ అది తెలుసుకొని ఈ కుల రాజకీయాలు, స్వార్థపూరిత రాజకీయాలు వదిలేసి అటువంటి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వడం చాలా మంచిదని నా అభిప్రాయం. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ అనేది ఇప్పుడుండే సమయంలోని, ఎందుకంటే పెద్ద పార్టీలుగా మన ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ఉంది, జనసేన ఉంది, తర్వాత వైసీపీ ఉంది, అంటే బలమైన పార్టీలుగా ఉన్నాయి. అంటే వ్యాక్యూమ్ అనేది ఉందా? అంటే కొత్త పార్టీ ఒకటి పెట్టి అది నిలదొక్కుని ఒక విజయం సాధించే విధంగా వెళ్ళే విధంగా ఒక వ్యాక్యూమ్ అనేది ఉందా అని అనుకుంటున్నారండి? అప్పుడంత కానీ జనంలో చైతన్యం వస్తే మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని రాజకీయ పరిణామాలు చూసాం. ఇందులో జనాల్లో చైతన్యం వస్తే ఆటోమేటిక్ గా ఇటువంటి మంచి వ్యక్తులు అని జనాలు అవకాశం ఇస్తే చాలా మంచి పరిణామం అనుకోండి. అంటే జేడీ గారు ఒకవేళ అంటే లాస్ట్ టైం జనసేనతో ఉన్నారు, తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు నుంచి ఒక కొత్త పార్టీ పెట్టుకుని పోటీ చేస్తారంటున్నారు. ఇక్కడ జేడీ గారు ఎంపీగా పోటీ చేయాలంది ఆయన అభిలాష. ఆయన చాలా సార్లు నా ఇంటర్వ్యూలో కూడా అన్నారు ఎంపీగా పోటీ చేస్తాను వైజాగ్ లోని. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా అండి? ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ అని అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని డబ్బులతో కూడిన రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అవగాహన చేసుకుంటే రావడానికి అవకాశం ఉంది. అది ప్రజల్లో చైతన్యం ఉంటేనే వస్తుంది. ఎందుకంటే మరి మిగతా రాజకీయాల్లో డబ్బులు వెలుగమ్ముతున్నారు, కులము రకరకాల చూస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఒకసారి ఇస్తే, ఛాన్స్ ఇస్తే ఎలాగుంటుంది దేశ రాజకీయ పరిణామాలు తెలుస్తుంది. అవకాశం ఇవ్వడం మంచిది. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ వలన ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? అంటే టీడీపీ జనసేన కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందా, వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అందరికీ ఒకలాగా ఉంటుందండి. టీడీపీ జనసేన అని కాదు కానీ వైసీపీకి కూడా, ఎందుకంటే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి సాధారణంగా అందరికీ ఉంటాయి. ముగ్గురికి చిన్న చిన్న పరిణామం చోటు చేసుకుంటుంది, లోటు ఉంటుంది. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ వలన అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే పార్టీల పరంగా వాటికి అంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోయే అవకాశం, అంటే అంత కైండ్ ఆఫ్ క్రేజ్ ఉందని మీరు భావిస్తున్నారా అండి? అలాంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా? అంత ఎక్కువ ఉండదండి, చెప్తాను. అంత డబ్బులతో కూడిన రాజకీయం, జనాలు మాసు కొద్దిగా ఉన్నారు, అందువల్ల అంత ఎక్కువ ఉండదు. కానీ జనాలు ఎడ్యుకేటెడ్ పర్సన్ చైతన్యవంతులు అయితే మాత్రం కంపల్సరీ అందరూ ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తే, ఇటువంటి వ్యక్తి ఒక అవకాశం ఇస్తే చాలా మంచిది. జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఒక పబ్లిక్ గా ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే మేనిఫెస్టో సంస్కరణలు ఏంటి, ఫ్యూచర్ మేనిఫెస్టో ఏంటి, అవన్నీ జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే అది మెయిన్ గా మన స్టేట్ లో ఐటీ కంపెనీస్ ఏ కంపెనీస్ ఉండట్లేదు, రావట్లేదు. మన యూత్ అంతా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి ఐటీ కంపెనీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి మన యూత్ మన స్టేట్ లోనే ఉంచగలిగితే అంతకన్నా మంచి అవకాశం మరో పార్టీకి ఉండదు. కంపల్సరీ అది ఒక విప్లవంగా ఉంటుంది. 2024 లో ఎలక్షన్స్ లో మా ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఎవరైనా భావిస్తున్నారు? ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు మీరు? నేనైతే టీడీపీ జనసేన ఉన్నారు, రావచ్చు అనుకుంటున్నాను. రెండు ఓకే, వాటికి ఎడ్జ్ ఉందని భావిస్తున్నారండి? టీడీపీ జనాల్లో ఎక్కువగా వైసీపీ నెగిటివ్ టాక్ వస్తుంది. అంటే మెయిన్ అంటే యూత్ ఎవరికి ఉద్యోగాలు లేవు. ఓకే, డబ్బులు ఇస్తున్నారు, జనాలకు మాస్ పీపుల్కి అంత బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో అయితే అంతగా యూత్ కి ఉద్యోగాలు లేవు, ఏది నిర్మాణాత్మకమైన ఏమి పనులు లేవు. అందువల్ల జనాలు ఎక్కువగా, నేను నా అబ్జర్వేషన్ ప్రకారం అంటే వీళ్ళు చేస్తారని కాదు, ఆ మొత్తం నెగిటివ్ వల్ల కొంచెం డ్రాప్ అవ్వచ్చు అవకాశం. అంటే వీళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? అంటే ఆ నెగిటివిటీ అంత ఆ స్థాయిలో ఉందని భావిస్తున్నారా? ఎందుకంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చే స్థాయిలో ఉందని భావిస్తున్నారా అండి? ఉందండి.